Hi, my dear students. This is yours Rajshekhar from our Sai Mehta Coaching Center, Dilsukh Nagar. ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు గురించి మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. దాని గురించి చాలా డౌట్స్ ఉన్నాయి సార్. అందరికీ చాలామంది కాల్ చేస్తున్నారు. యాక్చువల్గా నేను ప్రీవియస్గా వీడియో చేశాను కానీ డీటెయిల్డ్ నోటిఫికేషన్ వీడియో చేయలేదు. ఇంకా చాలామంది వీడియో చేస్తున్నారు. వాళ్ళందరి డౌట్స్ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను సార్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన మొబైల్ నెంబర్ ఉంది కదా, స్క్రోల్ అవుతుంది, దానికి కాల్ చేయండి. మ్యాక్సిమం డౌట్స్ అన్ని ఇక్కడ క్లారిఫై చేస్తాను. చూడండి, ఇక్కడ మనకు ఆర్ఆర్బిలో జనరల్గా అసిస్టెంట్ లోకో పైలట్ అని, టెక్నీషియన్ అని, జూనియర్ ఇంజనీర్ అని, సీనియర్ సెక్షన్ ఇంజనీర్ అని 4 రకాల నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకా గ్రూప్ సి, గ్రూప్ డి, ఇంకా చాలా ఉంటాయి అనుకోండి. మెయిన్గా టెక్నికల్ వాళ్ళకి. ఈ టెక్నీషియన్ గురించి నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు. మనకు అసిస్టెంట్ లోకో పైలట్ మాత్రమే ఇచ్చాడు. ఇంకా టెక్నీషియన్ కానీ, జూనియర్ ఇంజనీర్ కానీ, సీనియర్ సెక్షన్ ఇంజనీర్ కానీ అవన్నీ కలిపి ఇంకో 15,000 వేకెన్సీస్ వరకు, ఇంకెక్కువే కూడా ఉండొచ్చు. ఆ నోటిఫికేషన్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది డిప్లొమా బీటెక్ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఈ అసిస్టెంట్ లోకో పైలట్ అనేది ఐటీఐ, డిప్లొమా, బీటెక్ వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూస్తే ఈ అప్లికేషన్ డేట్ వచ్చేసి ఎప్పటి నుంచి సార్, 20వ తారీఖు నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది. జనవరి 20 నుంచి స్టార్ట్ అయింది. ఎప్పటి వరకు అప్లై చేయొచ్చు? 19th of February నైట్ 12 o'clock వరకు అప్లై చేసుకోవచ్చు. చాలా టైం ఉందని ఊరుకోవద్దు. ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయినాయి కాబట్టి స్టార్ట్ చేయండి, అప్లై చేయండి. దాని తర్వాత ఇక్కడ మోడిఫికేషన్స్ ఏమైనా ఉంటే దానికి స్పెషల్ ఫీ పే చేసి మనం మోడిఫికేషన్ కూడా చేసుకోవచ్చు అంట. స్పెషల్ ఫీ పే చేయాలి దానికి. దాని తర్వాత మరి ఎన్ని వేకెన్సీస్ పడ్డాయి సార్ అంటే, జనరల్గా ఎన్ని వేకెన్సీస్ పడ్డాయి? 5,696 వేకెన్సీస్ పడ్డాయి. ఇవి ఓన్లీ సికింద్రాబాద్ రీజన్కి కాదు, ఆల్ ఓవర్ ఇండియా కలిపినాన. అందులో ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 18 to 30 years. అది ఎప్పటి వరకు అంటే ఈ రోజుకో రేపటికో కాదు, July 1st of 2024. July 1st of 2024 వరకు మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే మీరు ఈ మధ్యలో ఉండాలి. సార్ నేను ఎక్స్ సర్వీస్ మ్యాన్, సార్ నేను బీసీ, సార్ నేను ఎస్సీ, నేను ఎస్టీ, అలా ఉన్న వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. కింద ఇచ్చాడు. ఇంకా దీని తర్వాత ఇది ఇనిషియల్ పే ఇంత ఉంటుంది. దాని తర్వాత బాగానే ఉంటాయి సార్. అసిస్టెంట్ లోకో పైలట్లో శాలరీస్ అయితే చాలా బాగుంటాయి, నో ప్రాబ్లం. బట్ కొంచెం మీరు CBT 1, CBT 2 అండ్ CBAT అట్లా కొంచెం ఎక్కువ స్టేజెస్ ఉంటాయి అంతే. జాబ్ వస్తే హ్యాపీయే. లెట్స్ సి ఇంకా డీటెయిల్స్ ఏమున్నాయో చూద్దాం. ఒకసారి దీని తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సిన డీటెయిల్స్లో నెక్స్ట్ ఇదొకటి సార్. మనం గుర్తుపెట్టుకోవాల్సిన డీటెయిల్స్లో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంది. ఏంటి సార్ అంటే అది ఇక్కడ చూడండి. ఎస్పెషల్లీ దిస్ వన్, నెగటివ్ మార్కింగ్. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే సార్ అంటే దేర్ విల్ బి నెగటివ్ మార్కింగ్ 1/3. గేట్ ఎగ్జామ్ లాగా ఇచ్చినాడు సార్. 1/3 నెగటివ్ మార్కింగ్ ఫర్ ఎవ్రీ ఆన్సర్ ఇన్ బోత్ CBT 1 అండ్ CBT 2. అండ్ దేర్ షల్ బి నో నెగటివ్ మార్కింగ్ ఇన్ CBAT. మనకు 3 ఎగ్జామ్స్ ఉంటాయి, CBT 1, CBT 2, CBAT. ఈ CBT 1, CBT 2లో మాత్రం నెగటివ్ మార్కింగ్ ఉంది. CBAT కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్కి నెగటివ్ మార్కింగ్ లేదు, కానీ ఇవి రెండింటికి మాత్రం నెగటివ్ మార్కింగ్ ఉంది. అదొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మీరు. నెక్స్ట్ దీని తర్వాత ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే లెట్స్ సీ ద డీటెయిల్స్. ఇంకా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అని ఇచ్చాడు. దాని తర్వాత సబ్మిట్ ద అప్లికేషన్, అపాయింట్మెంట్, పోస్టింగ్ అండ్ ట్రైన్ లెవెల్, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్, ఇవన్నీ ఉన్నాయి సార్. ఇది ఒకటి సార్ ఇంపార్టెంట్. ఈ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ ఎలా ఉండాలి సార్ అంటే A1 స్టాండర్డ్స్ ఉండాలి. ఫిజికల్ ఫిట్నెస్లో A1 స్టాండర్డ్స్ ఏంటివి సార్? A1 స్టాండర్డ్స్ అంటే ఇక్కడ చూడండి ఏంటిది. ఇగో డిస్టెన్స్ విజన్ 6/6 వితౌట్ గ్లాసెస్ ఇచ్చాడు అక్కడ. నియర్ విజన్ ఏ విధంగా ఉండాలి? మస్ట్ పాస్ ద కలర్ బ్లైండ్నెస్, కలర్ విజన్, బైనాక్యులర్ విజన్, ఫీల్డ్ ఆఫ్ విజన్, నైట్ విజన్, ఇవన్నీ కూడా ఉన్నాయి సార్. జనరల్గా మనం ఎగ్జామ్ రాసిన తర్వాత CBT 1, CBT 2, CBAT డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఇది అడుగుతాడు సార్. CBATకి కూడా ఇది తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. CBATకి కూడా CBT 1, CBT 2కి అడగపోవచ్చు, బట్ CBATకి కూడా అడుగుతాడు ఇది.
సో మీరు ఏదైనా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు ఈ టెస్టులు చేయాలి అంటే ఆయన చేసి మీకు సర్టిఫికేట్ ఇస్తాడు, అదంతా మీకేం ప్రాబ్లం లేదు అని సర్టిఫికేట్ ఇస్తే నువ్వు ఎలిజిబుల్ అనమాట. జనరల్గా ఏ ఐ హాస్పిటల్కి వెళ్ళినా ఇవి చేసి ఇస్తారమ్మా. ఓకేనా. దీని తర్వాత ఇంకా మనం చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటివి సార్ అంటే ఇందులో ఇది ఒకటి, కేటగిరీ వైజ్గా ఎవరెవరికి ఎంత ఏజ్ రిలాక్సేషన్ ఉంది, కేటగిరీ వైజ్గా ఒక్కో కేటగిరీ మెన్షన్ చేశాడు ఇక్కడ. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఏ విధంగా ఉంది, ఓబీసీ క్యాండిడేట్స్కి ఏ విధంగా ఉంది, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఇంకొక 5 years ఎక్స్ట్రా ఇస్తాడు, ఓబీసీ విత్ నాన్ క్రిమీ లేయర్కి ఇంకొక 3 years ఎక్స్ట్రా ఇస్తాడు, ఎక్స్ సర్వీస్ మ్యాన్, రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ ఇంకా అన్నీ ఉన్నాయి సార్, అన్నీ ఉన్నాయి. ఈ విధంగా బేస్ చేసుకొని ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ కోసం చూస్తున్నారో ఒక్కసారి ఈ పీడిఎఫ్ చూడండి, మళ్ళీ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైట్. దీని తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్తే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి ఏ ఒకసారి చూడండి, నార్మల్ థింగ్సే ఉంటాయి సార్ అన్నీ. దాని తర్వాత ఫీ డీటెయిల్స్, ఎవరికి ఎంత ఫీ అనేది ఇక్కడ ఒకసారి మెన్షన్ చేశాడు, ఎవరికి ఎంత ఫీ అనేది. లెట్స్ సి 500, 250. జనరల్గా ఆల్ కేటగిరీ వాళ్ళకు 500, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్ వీళ్ళందరికీ, ఓబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళందరికీ 250 రూపీస్. జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి చాలా తక్కువ ఫీ ఉంటుంది, అప్లికేషన్ ఫీ. దాని తర్వాత నెక్స్ట్ రీఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్, CBT 1. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఒక వర్డ్, ఫీజు ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు, ఎందుకు రీఫండ్ ఇస్తున్నారు అని కూడా మీరు అనుకోవచ్చు. రీఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ ఫర్ దోస్ అటెండింగ్ CBT 1. CBT 1 అటెండ్ అయిన వాళ్ళకి మీ ఫీ మీకు రిటర్న్ ఇచ్చేస్తారంట. ఇక్కడ ఆల్ క్యాండిడేట్స్ మస్ట్ క్లియర్లీ మెన్షన్ దేర్ బ్యాంక్ డీటెయిల్స్ ఇన్ దేర్ అప్లికేషన్ ఫామ్. అప్లికేషన్ ఫామ్లో బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి, మీ సేవ అందే ఇచ్చేయొద్దు, మీది కూడా ఇవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద బ్యాంక్, అకౌంట్ హోల్డర్, అకౌంట్ నెంబర్, IFSC కోడ్ ఫర్ రిసీవింగ్ ద రీఫండ్ పోర్షన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఫీ, దట్ ఈస్ 400 or 250 యాజ్ అప్లికేబుల్ మైనస్ బ్యాంక్ ఛార్జెస్. దాన్ని బేస్ చేసుకొని మనకు రీఫండ్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఇంకా రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్, ఇంకా క్యాస్ట్ వైజ్ రిజర్వేషన్ అవన్నీ ఇక్కడ మెన్షన్ చేశాడు సార్. దాని తర్వాత ఇక మనకు కావాల్సింది నెక్స్ట్ వన్ ఏంటి సార్ అంటే సెలక్షన్ ప్రొసీజర్. నెక్స్ట్ వన్ ఏంటి సార్ అంటే సెలక్షన్ ప్రొసీజర్, రిక్రూట్మెంట్ ప్రొసీజర్. వన్స్ సి ఈ ప్రొసీజర్లో ఏముందో ఒకసారి చూడండి. ఫస్ట్ ఇక్కడ మనం CBT 1 అనే ఎగ్జామ్ రాస్తాం, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అది ఫస్ట్ స్టేజ్. దీని నుంచి ఒక 15 మెంబర్స్ని, 1:15 మెంబర్స్ని, ఒక పోస్ట్కి 15 మందిని CBT 2కి ఎలిజిబిలిటీ ఇస్తాడు, ర్యాంక్ బేస్ చేసుకొని, మన పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని. దాని నుంచి CBATకి కొంతమందిని తీసుకుంటాడు. ఈ CBA2లో క్వాలిఫై అవుతే అప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషను అండ్ మెడికల్ ఎగ్జామినేషన్. మీరు తీసుకొచ్చిన సర్టిఫికేట్ కాకుండా మళ్ళీ వాళ్ళు మెడికల్ ఎగ్జామినేషన్, జనరల్గా మెడికల్ అంటారు, మన కానిస్టేబుల్ ఎస్ఐకి మెడికల్కి వెళ్ళి ఉంటారు కదా, వాళ్ళని అడిగితే చెప్తారు. ఆ విధంగా మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇందులో మరి CBT 1లో ఏముంటుంది సార్ అంటే ఒకసారి చూడండి. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి CBT 1. ఏముంటుంది సార్ CBT 1 అంటే ఇక్కడ CBT 1 విల్ ఓన్లీ బీ స్కోరింగ్ ఎగ్జామ్ ఫర్ షార్ట్ లిస్టింగ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ CBT 2. CBT 1లో మార్క్స్ వస్తే జాబ్ వచ్చినట్లు కాదు, CBT 1 అనేది జస్ట్ షార్ట్ లిస్ట్ కోసమే అని చెప్తున్నాడు. ఓకేనా. ఇంకా దాని తర్వాత ఈ CBT 1 షెల్ బి కౌంటెడ్ బై ప్రిపేరింగ్ ద ఫైనల్ ప్యానెల్, అవన్నీ నార్మల్ థింగ్స్. ఇక్కడ ప్యాటర్న్ అండ్ సిలబస్ ఆఫ్ CBT 1 ఎలా ఉంటుంది ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఫస్ట్ అసలు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే డ్యూరేషన్ 60 minutes ఉంటుందంట. ఆ 60 minutesలో మనకు 75 క్వశ్చన్స్ ఇస్తాడంట. ఒక్కో క్వశ్చన్కి ఒక మార్కు 1/3 నెగిటివ్ ఉంటుంది. 1/3 నెగిటివ్ ఉంటుంది. నార్మలైజేషన్ యూజ్ చేస్తారు, జనరల్గా నార్మలైజేషన్ యూజ్ చేస్తారు, షిఫ్ట్ వైజ్గా ఉంటుంది కాబట్టి. జనరల్గా ఇది మినిమం పాస్ మార్క్స్, దీనివల్ల మనకు వచ్చేది ఏముండదు. మినిమం పాస్ మార్క్స్ వల్ల మనకి ఎక్కువ మార్క్స్ వస్తేనే మనం క్వాలిఫై అవుతాం. జస్ట్ ఇది మినిమం పాస్ మార్క్స్. దాని తర్వాత ఇక్కడ స్టాండర్డ్స్ ఆఫ్ CBT 1 ఎలా ఉంటుందో ఇచ్చాడు. ఇక్కడ చూడండి,
ఎస్, ఇక్కడ చూడండి అన్న ఏమన్నాడు సార్, ఇక్కడ ఈ మినిమం క్వాలిఫై మార్క్స్ పక్కన పెడితే విల్ జనరలీ బీ ఇన్ కన్ఫర్మిటీ విత్ ద ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ ఆర్ మినిమం టెక్నికల్ క్వాలిఫికేషన్స్ prescribed for the post. The questions will be objective type multiple choices questions. అదంతా తెలిసిందే. సిలబస్ ఏముందో చెప్పండి సార్ అంటే బాగా చూడండి. ఫస్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ అంటే ఇందులో అర్థమెటిక్ రీజనింగ్ ఉంది, ప్యూర్ మ్యాథ్స్ ఉంది సార్. నెంబర్ సిస్టమ్స్, బోర్డ్ మాసు అండ్ డెసిమల్, ఫ్రాక్షన్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, పర్సంటేజెస్, మెన్సురేషను, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాసు, ఆల్జిబ్రా, జామెట్రీ, ట్రిగనమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్క్వేర్ రూటు, ఏజ్ క్యాలిక్యులేషన్స్, క్యాలెండర్స్, క్లాక్స్, పైప్స్, సెంటెన్స్ ఎక్సెట్రా. ఇందులో కొంత ప్యూర్ మ్యాథ్స్ ఉంది, కొంత ఆప్టిట్యూడ్ ఉంది, కొంత రీజనింగ్ ఉంది. ఇగో వీటిని మీరు బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. దాని తర్వాత మెంటల్ ఎబిలిటీ మోస్ట్లీ రీజనింగ్ అలాంటివన్నీ దీంట్లో ఉన్నాయి సార్. మెంటల్ ఎబిలిటీ అంటాం ఇది. ఓకే, ఇవి రెండు, ఒకటి మ్యాథమెటిక్స్, ఇంకొకటి మెంటల్ ఎబిలిటీ. నెక్స్ట్ జనరల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ అండ్ జనరల్ స్టడీస్ ఉంటుంది సార్. లెట్స్ సీ. నెక్స్ట్ జనరల్ సైన్స్, one minute, right, this is for general science. ఈ జనరల్ సైన్స్లో ఏముంది సార్ అంటే ఒకసారి చూడండి. జనరల్ సైన్స్లో ఏముంది సార్ అంటే ది సిలబస్ అండర్ దిస్ షెల్ కవర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్సెస్ ఆఫ్ 10th స్టాండర్డ్ లెవెల్. లైఫ్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది జనరల్ సైన్స్లో. జనరల్ అవేర్నెస్లో ఏముంటుంది సార్ అంటే కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చరు, పర్సనాలిటీస్ అంటే వ్యక్తుల గురించి, ఎకనామిక్స్, పాలిటిక్స్ అండ్ అదర్ సబ్జెక్ట్స్ ఆఫ్ ఇంపార్టెన్స్. జనరల్ అవేర్నెస్ అంటే ఇక అన్నీ చదవాలని మీనింగ్. ఇగో కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చరు, పర్సనాలిటీస్, ఎకనామిక్స్, పాలిటిక్స్ అండ్ అదర్ సబ్జెక్ట్స్ ఆఫ్ ఇంపార్టెన్స్ అవన్నీ ఉంటాయి సార్. ఇంకా ఇది CBT 1. సో CBT 1లో టెక్నికల్ సిలబస్ ఉండదు. CBT 1లో మ్యాథ్స్ ఉంటుంది అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది అండ్ జనరల్ సైన్స్ ఉంటుంది అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది. ఇవి 4 కలిపి 60 minutes, 75 క్వశ్చన్స్. 1 అవర్లో 75 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాలి. ఇది CBT 1. మరి CBT 2 సరే అంటే CBT 2 వచ్చేసి CBT 1లో క్వాలిఫై అయిన వాళ్ళను CBT 2కి తీసుకొస్తారు. ఎట్లా తీసుకొస్తారంట, 1:15 ఒక పోస్ట్కి 15 మెంబర్స్ చొప్పున CBT 2కి షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ CBT 2 వచ్చేసి ఇక్కడ కూడా నెగటివ్ మార్కింగ్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కూడా నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. అండ్ CBT 2లో మనకు 2 పేపర్లు ఉంటాయి, పార్ట్ 1, పార్ట్ 2 అని, పార్ట్ A, పార్ట్ B అని. ఇక్కడ డ్యూరేషన్ మొత్తం వచ్చేసి 2 hours 30 minutes. పార్ట్ A, పార్ట్ B కలిపి డ్యూరేషన్ ఎంత సార్, 2 hours 30 minutes అంటే 150 minutes. 150 minutesలో మీరు 175 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. 175 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. పార్ట్ ఏలో 90 minutes టైం ఇస్తాడు, 100 క్వశ్చన్స్. పార్ట్ బి వచ్చేసి 1 hour టైం ఇస్తాడు, 75 క్వశ్చన్స్. ఇది CBT 2కి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా నెగటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. CBT 1, CBT 2కి నెగటివ్ మార్కింగ్ ఉంటుంది, అది మనకు తెలిసిన విషయమే. ఇక్కడ చూడండి, ఇక్కడ మరి సిలబస్ ఏముంది సార్ అంటే ఇది ఇంపార్టెంట్. ఇక్కడ సిలబస్ ఏముంది సార్ అంటే ఇక్కడ పార్ట్ ఏ వచ్చేసి మినిమం మార్క్స్, పార్ట్ ఏకి పార్ట్ బికి మినిమం మార్క్స్ సెపరేట్గా ఇచ్చాడు, సెక్షన్ వైజ్ కట్ ఆఫ్. ఇది గుర్తుపెట్టుకోండి, CBT 2 అనేది సెక్షన్ వైజ్ కట్ ఆఫ్. రెండిట్లలో మంచి క్వాలిఫికేషన్ ఉంటేనే CBATకి మనం సెలెక్ట్ అవుతాం. ఒక దాంట్లో ఎక్కువ మార్కులు వచ్చి ఒక దాంట్లో తక్కువ మార్కులు వస్తే CBATకి మనం సెలెక్ట్ అవ్వం. ఓకేనా. ఇక్కడ సిలబస్ వచ్చేసి పార్ట్ ఏ సిలబస్, మళ్ళీ మ్యాథమెటిక్స్ ఇంతకుముందు మీరు చదివిందే మళ్ళీ మ్యాథమెటిక్స్ అంతా ఉంటుంది.
దాని తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్గా ఇది కూడా ఇంతకుముందు మీరు చదివింది, అక్కడ మెంటల్ ఎబిలిటీ అని ఇచ్చాడు కదా, సేమ్ అలానే ఉంటుంది. ఇక్కడ కూడా మెంటల్ ఎబిలిటీ అని ఇచ్చాడు కదా, సేమ్ అలానే ఉంటుంది. మ్యాథమెటిక్స్ తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అని ఇచ్చాడు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, ఇవన్నీ కూడా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. దాని తర్వాత ఇది ఒకటి డిఫరెంట్ సబ్జెక్ట్ అమ్మా, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. బేసిక్స్ పెట్టాడనమాట. ఇక్కడ మన కేసీఎల్ కేవీఎల్ కూడా ఉంటాయేమో మరి. చూడండి, ద బోర్డ్ టాపిక్స్ దట్ ఆర్ కవర్డ్ అండర్ దిస్ షెల్ బి ఇంజనీరింగ్ డ్రాయింగ్లోంచి క్వశ్చన్స్ అడుగుతాడంట. ప్రొజెక్షన్స్, వ్యూస్, డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్, లైన్స్, జామెట్రిక్ ఫిగర్స్ అండ్ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఎక్సెట్రా. దాని తర్వాత యూనిట్స్, దాని తర్వాత మెజర్మెంట్స్, దాని తర్వాత మాస్, వెయిట్ అండ్ డెన్సిటీ, వర్క్ పవర్ ఎనర్జీ, స్పీడ్ అండ్ వెలాసిటీ, హీట్ అండ్ టెంపరేచర్, బేసిక్ ఎలక్ట్రిసిటీ, లెవర్స్, సింపుల్ మెషిన్స్, ఆక్యుపేషన్ సేఫ్టీ అండ్ హెల్త్, ఎన్విరాన్మెంటల్ ఎక్సెట్రా. ఇదంతా కూడా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లోంచి క్వశ్చన్స్ ఉంటాయి CBT 2లో. దాని తర్వాత పార్ట్ 2 సిలబస్ చూద్దాం. పార్ట్ 2 ఈజ్ ఓన్లీ ఏ క్వాలిఫైయింగ్ టెస్ట్. ఇంతకుముందేమో మార్క్స్ ఎక్కువ రావాలి. ఈ పార్ట్ బి వచ్చేసి ఓన్లీ ఏ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఇన్ నేచర్ అండ్ షెల్ క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ వేరియస్ ట్రేడ్ సిలబస్. మన ట్రేడ్ని బట్టి సిలబస్ ఉంటాయి. మనం ఎలక్ట్రీషియన్ అయితే ఎలక్ట్రీషియన్ క్వశ్చన్సే ఉంటాయి అన్నమాట. ట్రేడ్ సిలబస్. నోట్ ద క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ 35%. ఆల్ క్యాండిడేట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీ అండ్ కమ్యూనిటీ. కమ్యూనిటీతో పక్కన పెడితే జనరల్గా ఎంత ఉంటాయి సార్? 35% ఆఫ్ మార్క్స్ రావాలి. సో సిలబస్ వచ్చేసి వేరియస్ ట్రేడ్ సిలబస్. మన ట్రేడ్ సిలబస్ ఉంటుంది ఇక్కడ. ITI ట్రేడ్ అప్రెంటిస్షిప్ అవన్నీ ఇక క్యాండిడేట్స్ ఎవరు చేశారో డిగ్రీ డిప్లొమా వాళ్ళు ఏదో ఒక ట్రేడ్ని చూజ్ చేసుకోవాలి. డిగ్రీ వాళ్ళు అంటే బీటెక్ వాళ్ళు, డిప్లొమా వాళ్ళు ఏదో ఒక ట్రేడ్ని చూజ్ చేసుకోవాలి. ఆ ట్రేడ్ని బట్టి మనకు సిలబస్ అనేది ఉంటుంది. ఇది CBT 2. దాని తర్వాత CBAT, ఇది ఒకటి ఉంది చూడండి సార్, ఇక్కడ ఒకటి ఉంది చూడండి. దీని తర్వాత బీటెక్ డిప్లొమా వాళ్ళకి ఏమిచ్చినాడు చూడండి ఇక్కడ, క్వాలిఫికేషన్ వైజ్ గ్రూపింగ్ ఆఫ్ ట్రేడ్ ఆర్ సబ్జెక్ట్. ఒకవేళ మీరు డిగ్రీ డిప్లొమా బీటెక్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్ వేరియస్ స్ట్రీమ్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే మన దగ్గర ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంది, కొన్ని దగ్గర పవర్ ఇంజనీరింగ్ అంటారు, కొన్ని దగ్గర వేరే అనొచ్చు. వాళ్ళందరికీ ఎలక్ట్రీషియను, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్స్, వైర్మెను, ఆర్మేచర్ అండ్ కాయిల్ వైండర్, ఈ ట్రేడ్ని మనం చూజ్ చేసుకోవాలి. అందులో ఎలక్ట్రీషియన్ అనే ట్రేడ్ మీరు చూజ్ చేసుకుంటారనమాట. దాని తర్వాత ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి, దాని తర్వాత మెకానికల్ ఇంజనీర్ వాళ్ళకి, దాని తర్వాత ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఏ ట్రేడ్ పైన మీకు క్వశ్చన్స్ కావాలి CBT 2 పార్ట్ బిలో మీరు క్వాలిఫై అవ్వడానికి. ఇది ఓన్లీ క్వాలిఫై కోసం మాత్రమే. బట్ CBATకి మీరు సెలెక్ట్ అవ్వాలంటే CBT 2లో పార్ట్ ఏలో ఎక్కువ మార్కులు రావాలి. పార్ట్ బి క్వాలిఫై అయితే చాలు. పార్ట్ ఏ అంటే ఏముంది, ఇందాక చూసాం, సేమ్ మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ, ఆ క్వశ్చన్స్ ఉన్నాయి. ఏమున్నాయి చూడండి, ఒకసారి చూడండి, ఏమున్నాయి సార్. ఇది జనరల్గా ఏది పార్ట్ ఏ వచ్చేసి మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఇది అందరికీ సేమ్ అన్నమాట. నువ్వు ట్రిపుల్ఈయా, ఈసీయా, మెకానికలా, ఆటోమొబైలా, డిగ్రీయా, డిప్లొమానా, ఐటీఐయా, ఎవరికైనా సేమ్ అన్నమాట. దాని తర్వాత పార్ట్ బికి వెళ్ళిన తర్వాత మన సిలబస్ ఉంటుంది, అది క్వాలిఫికేషన్. ఇక్కడ మాత్రం మీకు మార్క్స్ ఎక్కువ రావాలి. ఇది మెయిన్ ప్యాటర్న్, అందరికీ అర్థం అవ్వాల్సిన ప్యాటర్న్. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషను, దాని తర్వాత మెడికల్, దాని తర్వాత ఏంటి ఇది వెబ్సైట్స్, ఎక్కడెక్కడ ఉన్నాయి వెబ్సైట్స్, ఆ వెబ్సైట్స్ గురించి ఇచ్చాడు ఇక్కడ. ఇందులో మనం చూస్తే మనకేది సార్, సికింద్రాబాద్, ఇక్కడ ఉంది చూడండి. మన వెబ్సైట్ ఏది సార్ అంటే జనరల్గా సికింద్రాబాద్ కాబట్టి www.rrbsikindrabad.gov.in దీంట్లో ఉంటాయి మన డీటెయిల్స్ అన్నీ కూడా. మీరు కావాలంటే దాంట్లోకి వెళ్ళి చూడొచ్చు. దాని తర్వాత మోడ్ ఆఫ్ అప్లికేషను, ఇంక ఇదంతా నార్మలే సార్. కాల్ లెటర్ ఎట్లా ఇస్తారు, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎట్లుండాలి, ఇంకా ఏంటి అబ్రివేషన్స్ మనకేం అవసరం లేదు. దాని తర్వాత
ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, వాటి యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అని ఇచ్చాడు సార్. వాటి యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, మినిమం క్వాలిఫికేషన్ ఏంటి. ఇక్కడ చూస్తే అసిస్టెంట్ లోకో పైలట్కి మినిమం క్వాలిఫికేషన్ ఏంటి సార్ అంటే మెట్రిక్యులేషన్ ఎస్ఎస్ఎల్సి ప్లస్ ITI from recognized institution of NCVT or SCVT in the trades of fitter, electrician, instrument mechanic, millwright అంట, మెయింటెనెన్స్ మెకానిక్ ఇవన్నీ ఉన్నాయి సార్. జనరల్గా ఎస్ఎస్సి మెట్రిక్యులేషన్ అంటాం, ఎస్ఎస్సి ప్లస్ ITI ఉంటే మీరు ఎలిజిబులే సార్. ఈటీ సార్ వొకేషనల్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో ఎస్ఎస్సి ప్లస్ ITI ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇదొకటి. నెక్స్ట్ ఇంకేమున్నాయో చూద్దాం. ఇక్కడ ఇంకేమున్నాయో చూద్దాం. ఇవన్నీ ఇంకా మెట్రికులేషన్ ప్లస్ SSC 3 years డిప్లొమా, మెట్రికులేషన్ ప్లస్ SSC మెట్రికులేషన్ SSLC ప్లస్ కోర్స్ కంప్లీటెడ్ అప్రెంటిషిప్ అంట. నెక్స్ట్ మెట్రికులేషన్, దాని తర్వాత కాంబినేషన్ ఆఫ్ వేరియస్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇంజనీరింగ్ డిసిప్లిన్, ఇంజనీరింగ్ వాళ్ళు. ఇగో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఇచ్చాడు. ఇందులో మనది సికింద్రాబాద్ కదా, ఒకసారి నేను సికింద్రాబాద్ వరకు వెళ్తాను. ఇక్కడ చూడండి, ఇది సికింద్రాబాద్ రీజియన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది. ఎన్ని పోస్టులు ఉన్నాయి సార్ చూడండి. ఇక్కడ ఈస్ట్ కోస్ట్ అండ్ ఎస్సీఆర్ అంటే సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైయర్ కాదు, షార్ట్ సర్క్యూట్ రేషియో కాదు, ఏంటి సార్ సౌత్ సెంట్రల్ రైల్వేస్. ఈ ఈస్ట్ కోస్ట్ అండ్ సౌత్ సెంట్రల్లో మనకు ఎన్ని పోస్టులు ఉన్నాయంటే టోటల్ ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 80 and 225. దాన్ని బేస్ చేసుకొని మన కేటగిరీస్ని బేస్ చేసుకొని ఇవి ఓపెన్ కేటగిరీ. దాని తర్వాత డిఫరెంట్ కేటగిరీకి ఇచ్చినాడు. దాని తర్వాత ఒకసారి ఇవి ఏ కేటగిరీకి ఎన్ని అనేది కూడా చూద్దాం సార్. మనము ఏ కేటగిరీకి ఎన్ని అనేది కూడా చూద్దాం. సికింద్రాబాద్ ఫస్ట్ జోన్ వైజ్గా అన్రిజర్వ్డ్ SC ST OBC అండ్ EWS, SC ST OBC అండ్ EWS అదన్నమాట. SC ST OBC అండ్ EWS అన్రిజర్వ్డ్, SC ST OBC అండ్ అన్రిజర్వ్డ్. ఇక్కడ వచ్చేసి అన్రిజర్వ్డ్, ఇక్కడ SC ST OBC EWS ఇవి టోటల్ నెంబర్ ఆఫ్ అన్రిజర్వ్డ్లో 80 228, SC ST OBC EWS అండ్ టోటల్ 559 ఉన్నాయి సార్ సౌత్ సెంట్రల్లో. ఈస్ట్ కోస్ట్లో వచ్చేసి 199 ఉన్నాయి. వీటికి మనం ఎలిజిబుల్ అనమాట. దీంట్లో మనం ఎగ్జామ్స్ రాసుకోవాలి. ఓకేనా. ఈ పోస్టులు మనకున్నాయి. ఇంకా CBT 1 CBT 2 కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇవంతా నార్మల్ థింగ్సే సార్. ఇక్కడ మనము పెద్దగా చూడాల్సినవి ఏం లేవు. ఇవి ఈ డాక్యుమెంట్ నేను మీకు పెడతానమ్మా, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి PDF ఆల్రెడీ నేను మన వాట్సాప్ గ్రూప్లో అన్నిట్లలో షేర్ చేశాను. ఓకేనా. ఇది జనరల్గా మనకున్న ప్యాటర్న్. అయితే ఇప్పుడు మరి దీనికి కోచింగ్ స్టార్ట్ చేసినారా సార్ అంటే ఇక్కడ కోచింగ్ అనేది రెండు. ఒకటి RRB గురించి మాట్లాడితే, RRB అసిస్టెంట్ లోకో పైలట్ గురించి మాట్లాడితే మనకు CBT 1 ఫస్ట్ ఎగ్జామ్ రాసేది. ఈ CBT 1లో మనకు జనరల్ సైన్స్ ఉంది, జనరల్ అవేర్నెస్ ఉంది, అండ్ మ్యాథమెటిక్స్ ఉంది, అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంది. ఇది ప్రిపేర్ అవ్వాల్సింది మనం CBT 1కి. ఓకేనా. దీనికి ఎవరైతే ఎలిజిబుల్ సార్ అంటే ITI వాళ్ళు ఎలిజిబులే, దాని తర్వాత డిప్లొమా వాళ్ళు ఎలిజిబులే, దాని తర్వాత డిగ్రీ వాళ్ళు అంటే బీటెక్ వాళ్ళు కూడా ఎలిజిబులే. ఇదంతా మీరు అప్లై చేసుకొని ఎవరైతే CBT 1కి ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారో మన మొబైల్ నెంబర్ తెలుసు కదా సార్, సాయి మీద దిల్సుఖ్ నగర్ మొబైల్ నెంబర్. నాకు CBT 1కి నేను ఇంట్రెస్టెడ్గా ఉన్నాను సార్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ నెంబర్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ నోట్ చేసుకోండి సార్. మీ డీటెయిల్స్ సింపుల్గా రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకుంటే న్యూ బ్యాచ్ ఎప్పుడో మేము అనౌన్స్ చేస్తాం. జనరల్గా దీని యాక్చువల్ ఫీ వచ్చేసి 15,000 ఉంటుంది సార్.
బట్ ఎవరైతే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారో మీ నేమ్స్, వాళ్ళకి 12,000కే ప్రొవైడ్ చేస్తాం సార్. ఇది 12,000కి ఈ CBT1 మొత్తం కంప్లీట్ పోర్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాం. జనరల్గా 15,000 ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే ముందుగా నేమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి 12,000కి ఇస్తాం సార్. మోస్ట్లీ బ్యాచ్ ఒక 1 వీక్లో అనౌన్స్ చేస్తాం బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్. సో CBT1కి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో ఇంటెన్సివ్లీ CBT1కే ప్రొవైడ్ చేస్తాం సార్ ఆఫ్లైన్. ఓకేనా? సో దీనికి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో మీరు ముందుగానే మీ నేమ్స్ రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకోండి. ఓకేనా? ఈ నెంబర్కి కాల్ చేయండి. 9494941234కి కాల్ చేసి మీ నేమ్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇది కాకుండా జనరల్గా CBT2లో టెక్నికల్ సిలబస్ ఉంది. అది ఇంకా RRBలో టెక్నీషియన్ నోటిఫికేషన్ వచ్చినా, లేదంటే సింగరేణి నోటిఫికేషన్ వచ్చినా, లేదంటే JLM JPA ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు సార్, అందుకే నేను వీటి గురించి మాట్లాడట్లేదు. ఇంకా కన్ఫర్మేషన్ రాలే, ఫుల్ కన్ఫర్మేషన్ రాలే. కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వీటి గురించి కూడా వీడియో చేస్తాను. బట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తాడు సార్. ఆల్రెడీ NPTCLలో ఈరోజు నిన్ననో 4th లిస్ట్ కూడా వచ్చేసింది. పోల్ క్లైంబింగ్కి 4th లిస్ట్ కూడా పెట్టేశాడు. అవన్నీ అయిపోతే NPTCL JPA వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. వీళ్ళందరికీ లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది రేపటి నుండి స్టార్ట్ అవుతుంది సార్. వెడ్నెస్డే నుంచి. టుమారో వెడ్నెస్డే ఎంత సార్? రేపు డేట్ ఎంత సార్? 20, ఇవాళ 23 కదా, రేపు 24. సో 24th జనవరి నుంచి న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సార్. 3 months ఉంటుంది సార్. ఇది న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇది జనరల్గా 8,000 ఉంటుంది సార్ ఫీజు. బట్ ఎవరైతే ఈ సండే లోపుగా జాయిన్ అవుతారో వాళ్ళకి 6,000కే ప్రొవైడ్ చేస్తాం సార్. ఎవరైతే సండే లోపుగా జాయిన్ అవుతారో వాళ్ళకి 6,000కే ప్రొవైడ్ చేస్తాం. యాక్చువల్గా ఫీ 8,000 ఉంటుంది. ఇది లాంగ్ టర్మ్ టెక్నికల్ బ్యాచ్, కంప్లీట్లీ టెక్నికల్ బ్యాచ్ సార్. ఇది మన టెక్నికల్ సిలబస్ చెప్తాం అన్నింటికీ యూజ్ అయ్యే విధంగా. RRB టెక్నీషియన్కి, సింగరేణికి, JLMకి, JPAకి, ఇంకా DRDOకి, ఇంకా PGCLకి, బార్క్కి, ఇలాంటి ఎగ్జామ్స్ అన్నింటికీ యూజ్ అయ్యే విధంగా ఇది ఉంటుంది. ఇది న్యూ లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది టుమారో వెడ్నెస్డే నుంచి, బుధవారం నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి కూడా ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్, మన మొబైల్ నెంబర్ 9494941234 కాల్ చేసి కనుక్కోండి. ఓకేనా? సో ఇది కంప్లీట్లీ డీటెయిల్స్ అబౌట్ అవర్ RRB అండ్ JLM సార్. ఇంకా JLM నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది ఇప్పుడే నేను చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే చాలా రోజుల నుంచి అది ఎప్పుడో రావాల్సిందే ఇంకా హోల్డ్ చేసి పెట్టినారు. అందుకని ఈ న్యూ గవర్నమెంట్ దానిపైనే ఉన్నారు సార్. ఇప్పుడు కంప్లీట్గా స్క్రూటినీ చేస్తున్నారు. సో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నేను మీ ముందుకు వస్తాను. బట్ ఎవరైతే ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నారో వాళ్ళు మీ దగ్గర ఉన్న మెటీరియల్, మీ దగ్గర ఉన్న సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటితోనే ప్రిపేర్ అవుతూ ఉండండి. నోటిఫికేషన్ పడిన తర్వాత స్టార్ట్ చేస్తాను సార్ ప్రిపరేషన్ అనకుండా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతూ ఉండండి. అది మనకు మంచిది జాబ్ రావడానికి. రైట్ సార్? థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ గైస్. అందరికీ కొంచెం క్లారిటీ ఇచ్చిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ గైస్.